హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకి చాలా మంచి నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకునే విధంగా కొన్ని నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి. దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, ఫీజు కూడా లేదు. మీరు అప్లికేషన్ ఫిలప్ చేసి ఆ అప్లికేషన్ తీసుకుని డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. ఈ యొక్క రిక్రూట్మెంట్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ నేను మన ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే వచ్చేటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయాల్లో ఉన్నటువంటి టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ పోస్టుల్ని భర్తీ చేయడానికి సంబంధించి కాంట్రాక్చువల్ బేసిస్ మీద 2021-22కు సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 4 ప్రాంతాల్లో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్లు అయితే విడుదల చేశారు. అయితే ఈ యొక్క 4 జిల్లాల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క పోస్టులకి 33 జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటిది వచ్చేసి బోలారం నుంచి ఉన్నటువంటి యొక్క కేంద్రీయ విద్యాలయ బోలారం, సికింద్రాబాద్లో ఉన్నటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ చెప్తాను. సో ఈ డీటెయిల్స్ చెప్పిన తర్వాత మిగిలినటువంటి 3 జిల్లాలకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఈ పోస్టులన్నీ కూడా ప్యూర్లీ టెంపరీ బేసిస్ మీద మ్యాక్సిమం 1 ఇయర్ పాటు పనిచేయడానికి సంబంధించి ఈ యొక్క పోస్టులని భర్తీ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేశామని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓన్లీ ఇంటర్వ్యూకి మాత్రమే రావాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ మీ యొక్క బయోడేటా ఫాము, యాక్చువల్గా మనకి దీనికి సంబంధించినటువంటి బయోడేటా ఫామ్ను కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అది ఫిలప్ చేసుకొని మీరు ఈ యొక్క ఇంటర్వ్యూస్కి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించిన షెడ్యూల్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నెల 11వ తేదీన థర్స్డే రోజున పీజీటీ హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్ అండ్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి, అలాగే టీజీటీ హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్కి సంబంధించి, అలాగే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్కి సంబంధించి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మీరు దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ టైం వచ్చేసి అదే రోజున మార్నింగ్ 8:30 AM నుంచి 10:30 AM లోపు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వారిని ఇంటర్వ్యూకి అలౌ చేయడం కుదరదు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా ఫ్రైడే రోజున ఈ నెల 12వ తేదీ ఫ్రైడే రోజున ప్రైమరీ టీచర్స్, పిఆర్టీస్, గేమ్స్ లేదా స్పోర్ట్స్ కోచెస్, అలాగే జనరల్ ఫిజిషియన్, స్టాఫ్ నర్స్, కౌన్సిలర్, యోగా కోచ్, డ్యాన్స్ కోచ్, ఆర్ట్ ఆర్ క్రాఫ్ట్, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇవి మ్యాక్సిమం మనకి నాన్ టీచింగ్ కింద వస్తాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి కూడా అదే రోజు 8:30 AM నుంచి 10:30 AM మధ్యలో మీరు అక్కడ రిజిస్టర్ అయితే చేసుకోవాలి ఆ పర్టికులర్ వెన్యూకి వెళ్ళినప్పుడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఈ పర్టికులర్ హకీంపేటలో ఉన్నటువంటి ఈ పర్టికులర్ కేంద్రీయ విద్యాలయ బోలారం ఏదైతే ఉందో అక్కడికి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఏ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నా కూడా అది మీ ఇంట్రెస్ట్ అనమాట. ఈ యొక్క టీజీటీ అలాగే పీజీటీ, పీఆర్టీ పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ మీకు మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే పీజీటీ ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి 2 years ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఏ ఆర్ ఎంఎస్సి కోర్సెస్ చేసినటువంటి వాళ్ళు దీనికి సంబంధించి అటెండ్ అవ్వచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. 27,500 రూపీస్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. నేను మీకు ఈ యొక్క పీడిఎఫ్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడండి. ఇంకా పీజీటీ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్, అలాగే వీటికి సంబంధించిన పీజీటీ బయాలజీ, కెమిస్ట్రీ, అలాగే పీజీటీ హిస్టరీ అండ్ జాగ్రఫీ, పీజీటీ ఎకనామిక్స్, కామర్స్, అలాగే పీజీటీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఈ పోస్టులన్నిటికీ కూడా 27,500 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా టీజీటీ హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్కి సంబంధించి 26,250 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా ప్రైమరీ టీచర్స్కి సంబంధించి ఇక్కడ 21,250 రూపాయలు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పిఆర్టీ మ్యూజిక్ ఆర్ డ్యాన్స్ టీచర్కి సంబంధించి 21,250 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి వచ్చేసి 26,250 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, గేమ్స్, స్పోర్ట్స్, అలాగే ఆ కోచ్, అలాగే డాక్టర్, నర్స్కి సంబంధించినటువంటి శాలరీస్ కూడా మీరు ఇక్కడైతే చూడవచ్చు. పర్ డే చొప్పున ఈ పర్టికులర్ పోస్టులకి అవర్ చొప్పున ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. కౌన్సిలర్ పోస్ట్కి 26,250, యోగా టీచర్కి 21,250, ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి 15,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి 12th క్లాస్ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. 35 words per minute ఇన్ ఇంగ్లీష్లో వచ్చినటువంటి వారు ఈ యొక్క పోస్ట్కి అటెండ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, జస్ట్ 10th క్లాస్ పాస్ అయ్యి టైపింగ్ వచ్చినటువంటి వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. DCA సర్టిఫికేట్ ఉన్నవారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని
ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు వెళ్ళేటప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాస్క్, సోషల్ డిస్టెన్స్ అండ్ హ్యాండ్ శానిటైజర్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. నో మాస్క్ నో ఎంట్రీ అని చెప్పేసి కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇది కేంద్రీయ విద్యాలయ బోలారం సికింద్రాబాద్లో ఉన్నటువంటి హకీంపేటకి సంబంధించినటువంటి ఒక విద్యాలయాలకు సంబంధించిన బయోడేటా ఫామ్ అనమాట. ఇది మీరు ఫిలప్ చేసి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. మీ ఫోటో పెట్టాలి, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, ఇవి మెన్షన్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకొని ఈ నెల ఆ పర్టికులర్ డే రోజున మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇది హకీంపేటలో ఉన్నటువంటి ఒక బోలారం నుంచి వచ్చినటువంటి కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించిన టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించిన అప్డేటు. మిగిలిన 3 జిల్లాలు కూడా చూద్దాము. మరో డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయాల్లో ఉన్నటువంటి టీచింగ్ అలాగే నాన్ టీచింగ్కి సంబంధించిన పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. పీజీటీ కెమిస్ట్రీ, పీజీటీ బయాలజీ, టీజీటీ ఇంగ్లీష్, టీజీటీ మ్యాథ్స్, ప్రైమరీ టీచర్ పీఆర్టీ, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, నర్స్, స్పోర్ట్స్ కోచ్ అలాగే ఎడ్యుకేషనల్ కౌన్సిలర్కి సంబంధించిన టీచింగ్ అండ్ నాన్ టీచింగ్కి సంబంధించినటువంటి పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఆ ఫామ్కి సంబంధించిన లింక్ను కూడా నేను మీకు ఇస్తాను. అది గూగుల్ ఫామ్ అనమాట. జస్ట్ అది ఫిలప్ చేస్తే మీ యొక్క డేటా అనేది వారికి రికార్డ్ అవుతుంది. మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు మీ యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి కూడా మనకి ఇంటర్వ్యూ అనేది మనకి ఇక్కడ ఈ నెల 16, 17 తేదీలో ఉంటుందని చెప్పేసి ఈ జిల్లాకి సంబంధించి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి మీరు క్యాండిడేట్స్ రిపోర్టింగ్ టైం అనేది ఆ పర్టికులర్ టైం కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సేమ్ శాలరీస్ ఉంటాయి. ఇందాక ఏవైతే శాలరీస్ చూసామో బోలారంలో ఉన్నటువంటి ఆ పర్టికులర్ నోటిఫికేషన్ శాలరీస్, వీటికి కూడా అవే శాలరీస్ అండ్ మ్యాక్సిమం అవే క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి. బీఈడీ అయితే ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి కూడా మనకి ఇక్కడ కంప్యూటర్ సైన్స్, ఐటీ లేదా బీఈ ఆర్ బీటెక్ ఆ పర్టికులర్ కేటగిరీలో చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడైతే మెన్షన్ చేశారు. బీటెక్ వాళ్ళకి మంచి ఛాన్స్ అయితే ఉంది. తర్వాత నర్స్ పోస్ట్కి పర్ డే చొప్పున 750 రూపాయలు అయితే ఇస్తారు. సో డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ నర్సింగ్ చేసినటువంటి వాళ్ళు దీనికి సంబంధించి అటెండ్ అవ్వచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎడ్యుకేషనల్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి ఎంఏ ఆర్ ఎంఎస్సి చేసినటువంటి వాళ్ళు అటెండ్ అవ్వచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా స్పోర్ట్స్ కోచ్కి సంబంధించి బీపీఈడి ఆర్ ఎంపీఈడి చేసినటువంటి వారు అటెండ్ అవ్వచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. మీరు ఈ నెంబర్స్కి కాల్ చేసి కూడా తెలుసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఈ పోస్టులు కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద మనకైతే భర్తీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ని అలాగే అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇది కరీంనగర్కి సంబంధించిన కేంద్రీయ విద్యాలయాలకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్. ఇది గూగుల్ ఫామ్ ఇచ్చారనమాట. ఈ గూగుల్ ఫామ్ని మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మొత్తంగా మనకి 11 పేజెస్ ఉంది. పెద్ద అప్లికేషన్ ఇది. బట్ గూగుల్ ఫామ్లో సింపుల్గానే ఉంటుంది. మీరు ఫాస్ట్గా ఫిలప్ చేసుకోవచ్చు. మీ మొబైల్లోనే ఫిలప్ చేసుకోవచ్చు. ఈ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్పై క్లిక్ చేసి దీనికి సంబంధించినటువంటి ఒక గూగుల్ ఫామ్ని ఫిలప్ చేయండి. ఫ్రెండ్స్, మరొక 2 జిల్లాలు చూసుకున్నట్లయితే సిద్దిపేట అలాగే సిరిసిల్లకి సంబంధించి మనకి ఇక్కడ ఈ 2 ఏరియాలకి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూస్కి సంబంధించినటువంటి కేంద్రీయ విద్యాలయాల్లో ఉన్నటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కేంద్రీయ విద్యాలయ సిద్దిపేట ఫస్ట్ ఫ్లోర్ ఎల్లంకి ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ నియర్ రూరల్ పోలీస్ స్టేషన్ సిద్దిపేట అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అడ్రస్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఈ అడ్రస్కి మీరు ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. ప్రైమరీ టీచర్ పీఆర్టీ, నర్స్ ఆర్ స్పెషల్ ఎడ్యుకేటర్, అలాగే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ ఆర్ డేటా ఎంట్రీ ఆపరేటర్, టీజీటీకి సంబంధించి ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, సైన్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క వేకెన్సీస్కి మీరు అటెండ్ అవ్వచ్చు. అలాగే స్పోర్ట్స్ కోచ్కి సంబంధించినటువంటి ఈ యొక్క వేకెన్సీస్కి అటెండ్ అవ్వచ్చు. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది వీటికి ఒక్కొక్క పోస్ట్కి ఒక్కో రోజు ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే పీఆర్టీకి ఈ నెల 15వ తేదీన, నర్సు లేదా స్పెషల్ ఎడ్యుకేటర్కి ఈ నెల 15వ తేదీన ఉంది. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ ఆర్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి 16వ తేదీన, టీజీటీ పోస్టులకి 17వ తేదీన, అలాగే స్పోర్ట్స్ కోచ్కి కూడా 17వ తేదీన వీటికి సంబంధించినటువంటి ఇక్కడ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సీటెట్ ఈజ్ కంపల్సరీ ఫర్ టీచింగ్ పోస్ట్ అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు 1 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అలాగే ఒరిజినల్ కాపీస్ అనేవి మీరు తీసుకుని వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి టైమింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ టైంలోకి మీరు వెళ్లాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇది సిద్దిపేట అలాగే సిరిసిల్లకి సంబంధించినటువంటి ఈ యొక్క బయోడేటా ఫామ్ అనమాట. ఇది మీరు ఫిలప్ చేయాలి. మీ యొక్క ఫోటో అటాచ్ చేసి మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫిలప్ చేసి దీనితో పాటు 1 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అండ్ ఒరిజినల్ కాపీస్ కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. నేను మీకు ఈ 3-4 జిల్లాల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క
నోటిఫికేషన్ పీడిఎఫ్స్ని అలాగే వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చూసి మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.